ప్రభునందు ప్రియ దేవుని కుమార్తెలారా బాగున్నారు కదా. అమూల్యమైనటువంటి సత్యాలు దేవుడు మనతో మాట్లాడడానికి నేటి దినం సిద్ధంగా ఉన్నాడు. సాధారణంగా ఈ లోకంలో అనేక రకాల మనుషులు ఉన్నారు, అనేక రకమైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే ఆ ప్రజలు లేక మనుషులు వాళ్ళ ప్రవర్తన విధానంలో మనం చూసినట్లయితే కొందరు మంచి వాళ్ళు ఉంటారు, అంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. సో ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, లోకంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని లేక దేవుని నమ్మినటువంటి ప్రజలు మరి ప్రవర్తన కోల్పోయి ఉండొచ్చు. ఓకే, ఎందుకనంటే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పనికిమాలిన స్థితిలో ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనుషులందరూ కూడా పుట్టుకతోనే పాపులుగా ఉన్నారు. అయితే మనుషులు చేసేటువంటి జీవన విధానంలో మరి పాపం తప్పనిసరిగా ప్రస్ఫుటంగా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పుర్రెకు పుట్టిన బుద్ధి పాపమే, పాపం చేయటమే. ఆది అందు ఆదాము అనేటువంటి వ్యక్తి దేవుని చేత సృజించబడి ఆయన మొదటిగా పాపం చేసిన వ్యక్తి అయితే ఆయన సంతానమైనటువంటి మనమందరం కూడా పాపులుగానే తీర్చబడ్డాం. అదే పాపం చేస్తూ సాతాను క్రియలు చేస్తూ సాతాను బంధకాలలో పాపులుగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఆ పాపం నుంచి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు మన శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టాడు. అయితే ఆయన రక్తంలో మన పాప క్షమాపణ, ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా, ఆయన నమ్ముట వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం, నమ్మి బాప్తిస్వం పొంది రక్షించబడ్డాం. అయితే ఇక్కడ మరి రెండు రకాలైన ప్రజలు ఉన్నారని చెప్పాను. ఒకటి, పాపం చేస్తూ ఉన్న ప్రజలు నమ్మని వాళ్ళు ఉంటే నమ్మిన వాళ్ళు కూడా పాపం చేస్తూనే ఉన్నారు. నమ్మిన వాళ్ళు కూడా కొందరు పాపం చేస్తూ ఉన్నారు. అయితే నమ్మని వాళ్ళు పాపం చేస్తే దేవుని క్షమాపణ పొందుకొని ఆ పాపాలు పరిహరించబడి ఆ పాప క్షమాపణ పొందుకొని వాళ్ళు రక్షించబడి పరలోకానికి వెళ్తారు. నమ్మిన తర్వాత పాపం చేస్తే ఆ పాపానికి మరి శిక్ష అనేది ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈ లోకంలో ఒక క్రైస్తవుడు నీతిమంతుడిగా బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? బ్రతకగలడా? క్రైస్తవుడు నీతిమంతుడిగా బ్రతకగలడా? అయితే బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో క్రైస్తవులు అనేవాళ్ళు నీతిగా పరిశుద్ధంగా జీవించాలి అని చెప్తుంది. వాళ్ళు ఎందుకు అలా జీవించాలి అని అంటే యేసు ప్రభువుని వాళ్ళు రక్షకునిగా అంగీకరించారు కనుక వాళ్ళు యేసు ప్రభువులే నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించాలి. అయితే ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మేము పొందలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది కదా. అందరూ పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మధ్యలో పరిశుద్ధులుగా దేవుని నమ్మినటువంటి బిడ్డలు నీతిమంతులుగా ఎలా జీవించాలి? మరి అందరూ పాపులే కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కదా అని వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్టులైన మనుషులతో, పాపం చేస్తున్నటువంటి మనుషులతో సాంగత్యం చేస్తే లేక స్నేహం చేస్తే మరి వాళ్ళ దుష్టత్వం ఈ పరిశుద్ధులకు కూడా అంటుకుంటుంది కదా అన్నటువంటి భావన ఉండకపోలేదు. అయితే బైబిల్ చెప్తుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చదువుతున్నాను. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. జారులు, తిరుగుబోతు వాళ్ళు, లేక వ్యభిచారులు, లేక ఇంకేదైనా కావచ్చు, ఈ జారులతో సాంగత్యము, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, వాళ్ళతో స్నేహం చేయకూడదు అని బైబిల్ చెప్పింది కదా అని అంటున్నాడు. దానికి ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే బైబిల్ గ్రంథంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకంతో స్నేహం చేయవాడు దేవునికి విరోధి అని చెప్తున్నాడు. అవునా?
ఈ లోకంలో ఏముంది? ఎందుకని విరోధి దేవునికి? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశలు తీర్చుకోవడం, పాపాన్ని మల్లెపరుచుకోవడం, శరీరాన్ని పాపంతో నింపుకోవడం. శరీర కోరికలు స్పష్టమైనవి. శరీరాశ లేక శరీర కోరికలు ఏంటి అని అంటే, శరీర కోరికలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము అని అన్నాడు. జారులతో సాంగత్యం అందుకే చేయొద్దన్నాడు. జారత్వము, కాముకత్వము, వ్యభిచారము, విగ్రహారాధన, దొంగతనము, మత్సరము, ఇక రకరకాలవన్నీ కూడా మరి ఉన్నాయి. కామ వికారము, మత్సరము, అహంభావము, అహంకారము, దేవదూషణ, ఇవన్నీ కూడా ఈ శరీరానికి ఉన్నటువంటి పరిస్థితి. అందుకని మరి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ ఎందుకు? దేవుని నమ్మినటువంటి మనుషులు ఈ శరీరాశలు తీర్చుకునే విషయంలో చనిపోయిన వారిగా ఉండాలి. ఈ శరీరాశలను తీర్చుకునే విషయంలో సిలువ వేయబడినట్లుగా ఉండాలి. ఈ శరీర ఆశలు, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్ షుడ్ బి నెయిల్డ్ ఆన్ ద క్రాస్. అవి చీలలతో కొట్టేసేయాలి సిలువకు, లేక వాటిని సిలువ వేసేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడునే లోకము అని అంటారు. ఈ లోకములో ఉన్న వాటిని మీరు వాటితో స్నేహం చేయొద్దు, వాటిని ప్రేమించొద్దు అని అంటాడు. శరీరాశ, నేత్రాలు చూసిందల్లా కావాలనుకోవడం, నేత్రాలతో కావలసినంత విస్తారమైన పాపం చేయడం. ఈ నేత్రాలతో పాపము మానని కన్నులు గలవారు అని అంటాడు. చాలామంది పాపంలో జీవించి కళ్ళతో అపవిత్రమైన చూపులు చూసి హృదయంలో వ్యభిచరిస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే మరి ఈ కామాన్ని మరి ప్రేరేపించేటువంటి కళ్ళు, కామాతృత గల కళ్ళు అన్నమాట. అవునా? తర్వాత జీవపడంబం, డప్పులు కొట్టుకోవడం, గొప్పోడని, సూపర్ అని, అదని ఇదని గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవి కావు. ఇవన్నీ కూడా సాతాను దగ్గర నుంచి ఈ లోకానికి సంక్రమించినాయి. మనుషులందరూ కూడా దగ్గరగా ఈ మూటిలోనే జీవిస్తూ ఉంటారు. శరీరాశలో, నేత్రాశలో, జీవపడంబంలో ప్రతి మనిషి కూడా బ్రతుకుతూ జీవిస్తూ ఆనందాన్ని పొందుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే బైబిల్ చెప్తుంది, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసితిని అన్నాడు. అయితే ఎవరితో మరి సాంగత్యం చేయాలి? లోకంలో ఉందంతా పరిస్థితులు అవే కదా. చూపు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, ఆలోచనలు చెడిపోయినాయి, మనుషులవి ప్రవర్తన చెడిపోయింది. పైకి భక్తిగా కనపడతా ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా పాపులుగా జీవిస్తూ ఉన్నారు. పైకి మాత్రమే భక్తి జీవితం కనపడుతూ ఉంది, లోపలంతా కూడా సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, డెకరేటెడ్ టోమ్స్ లాగా ఉన్నారు. సమాధిని ఓపెన్ చేస్తే దానిలో నుంచి దుర్వాసన వస్తుంది. మనుషుల యొక్క జీవితాన్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ జీవిత విధానంలో నుంచి పాపం కంపు కొడుతూ బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. దొంగతనాలు, వ్యభిచారాలు, త్రాగుడు, తిరుగుడు, మరి ఇక రేపులు, రకరకాలవి ఇంకా ఏమి ఉన్నాయి, లంచాలు తీసుకోవడం. పైకి మంచి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు, పైకి భక్తి గల వారి వల్ల జీవిస్తున్నారు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందంటే, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు అని అంటా ఉన్నాడు. అంటే సాంగత్యం చేయొచ్చు, చేయండి అని అంటా ఉన్నాడు. ఈ లోకపు జారులతో సాంగత్యం చేయొచ్చు. అయితే ఎవరితో సాంగత్యం చేయకూడదు? యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తులు జారులుగా, తిరుగుబోతులుగా ఉన్నట్లయితే వాళ్ళతో స్నేహం కటి చేయొద్దు అని అంటా ఉన్నాడు. వాళ్ళు చాలా ప్రమాదకరం అని బైబిల్ చెప్తుంది. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అన్నాడు. లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకని? లోకం అంత పాపంతో నిండిపోయింది కదా. లోకంలో ఉన్నదంతా ఏమని చెప్తున్నాడు? లోభత్వం ఉంది లోకంలో, జారత్వం ఉంది లోకంలో, దోచుకోవడం ఉంది లోకంలో. అంతే కదండి, అంత దోచుకోవడమే కదా. ఇప్పుడు దోచేసుకుంటా ఉన్నారు జనాలు. విగ్రహారాధికులతోనే
వీళ్ళందరూ లోకంలో ఉండిపోయారు. మరి నువ్వెవరితో సహవాసం చేస్తావు? నువ్వు వాళ్ళతోనే ఒక దేవుని బిడ్డగా, పరిశుద్ధుగా, పరిశుద్ధురాలుగా నువ్వు వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. అయితే నువ్వు వాళ్ళతో సాంగత్యం చేసేటప్పుడు నువ్వు ఎవరో గుర్తుపెట్టుకొని సాంగత్యం చేయాలి. నీ పరిశుద్ధతను కాపాడుకొని వారి ఎదుట నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా కనపడాలి. నీ ప్రవర్తన దేవునికి సంబంధించిందై, పరిశుద్ధతతో, నీతితో కూడిందై, ప్రేమ కలిగినటువంటి ప్రవర్తన, ప్రేమించేటువంటి మనస్సు, క్షమించేటువంటి మనస్సు, దేవునికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, ఆ స్వభావం, ఆ వెలుగు జీవితాన్ని నువ్వు వాళ్ళ దగ్గర జీవించి, చీకట్లో ఉన్నటువంటి, పాపంలో ఉన్నటువంటి, లోభత్వంలో, జారత్వంలో ఉన్నటువంటి, ఆ దోచుకునే విగ్రహారాధన స్థితిలో ఉన్నటువంటి ప్రజలను పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు పరిచయం చేయాలి. వాళ్ళ జీవితాలు మారి అనేకులకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా వాళ్ళని మార్చవలసిన బాధ్యత ప్రభువు నమ్మినటువంటి బిడ్డల మీద ఉంది. రెవల్యూషన్స్లో 2వ అధ్యాయం 17 వచ్చిన చదువుదాం. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అని అన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపు డంబాన్ని జయించాలి. ఇలా జయించే వాళ్ళ గూర్చి చెప్తున్నాడు. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. పరలోకంలో దాచిపెట్టాడు దేవుడు మన్నాని. అది ఎవరి కోసం దాచిపెట్టాడంట? జయించే వాళ్ళకు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి పాపాన్ని జయించే వాళ్లకు మరుగు చేయబడిన మన్నా, దాచిపెట్టబడిన మన్నా ఆయన ఇస్తాడంట. రెవల్యూషన్, ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన చదువుకుందాం. ఈ తుయితైర్ అనేటువంటి సంఘపు దూతకు లేక ఆ సంఘ యొక్క స్టీవార్డుకు ఇలా రాస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరికి ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తూ ఉన్నాడు అని అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అని అన్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఏం పని చేస్తున్నావో నాకు తెలుసు. నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటా ఉన్నాడు. ఇంకా ఏమంటా ఉన్నాడు? నీ ప్రేమను నేను ఎరుగుదును. నువ్వు యేసు ప్రభు ప్రేమించినట్టు ఆయన్ని కొట్టిన వాళ్ళని, ఆయన తిట్టిన వాళ్ళని, ఆయన దూషించిన వాళ్ళని, ఆయన సిలువ వేసిన వాళ్ళని, ఆయన్ను అవమానపరిచిన వాళ్ళను ఆయన క్షమించాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని వారిని క్షమించాడు. ఆ విధంగా మరి నువ్వు కూడా ప్రేమ కలిగి ఇతరులను క్షమించే మనస్సు, హాని చేసేవాళ్ళని క్షమించే మనస్సు, అవునా, ఇబ్బంది పెట్టేవాళ్ళని క్షమించే మనస్సు నీకుంది. నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటా ఉన్నాడు. ఆ సంఘాన్ని గురించి చెప్తున్నాడు అన్నమాట. నీ ప్రేమను గూర్చి నేను ఎరుగుదును, నీ విశ్వాసమును గూర్చి నేను ఎరుగుదును. నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు, మంచి ప్రేమను కలిగి ఉన్నావు, మంచి విశ్వాసంతో ఉన్నావు. నేను చెప్పినటువంటి మాటలు తప్పకుండా వాటిని అద్భుతంగా తూచా తప్పకుండా పాటిస్తూ అలా జీవిస్తూ నమ్మకంతో జీవిస్తూ ఉన్నావు. తర్వాత నువ్వు చేసేటువంటి పరిచర్య, దేవుని బిడ్డలకు నువ్వు చేసే పరిచర్య నాకు తెలుసు. తర్వాత నీ సహనము, చాలాసార్లు నువ్వు అనేకమైన విషయాల్లో సహనాన్ని పట్టుకొని సహించావు. ఇవన్నీ కూడా నాకు తెలుసు, నేను ఎరుగుదును అని అంటా ఉన్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అంటాను. ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని అద్భుతమైనటువంటి జీవితం జీవించిన థియతైర సంఘం, అవునా, సంఘ క్రియలు బాగున్నాయి, ఆ సంఘం ప్రేమించే విషయంలో బాగుంది, ఆ సంఘస్థులు లేక ఆ సంఘంలో ఉన్న స్త్రీ పురుషులు యొక్క ప్రేమ విశ్వాసం బాగుంది, వాళ్ళు చేసే పరిచర్య బాగుంది, వాళ్ళు సహించుకునేటువంటి సహనం, ఇతరులు ఇబ్బంది పెట్టినా కూడా మరి సహించుకొని దీర్ఘశాంతాన్ని చూయించేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా దేవుడు అంటా ఉన్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అన్నాడు. ఆ తప్పు ఏంటి అని అంటే, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీ నీ ఉండనిచ్చుచున్నావు. మరి ఎక్కడ? ఈ సంఘంలో, తుయితైర సంఘంలో ఒక స్త్రీ ఉందట. ఆమె పేరు జెజబెల్ లేకుంటే యెజబెలు అనే ప్రవక్తను, ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అయితే ఆమె ఏం చేస్తుందంట? ఆ ప్రవక్త సంఘానికి వచ్చేవాళ్ళని
ఏం చేస్తుందంట? జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి బోధిస్తుందంట. సంఘంలో ఎలా ఉందో చూడండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్గా దేవుని ఉద్దేశ ప్రకారం వాక్యానుసారంగా నడవాలి. సంఘ పెద్దలైనా, సంఘాల్లో ఎవరెవరు ఉంటారు? సంఘంలో సంఘ కాపరి ఉంటాడు, సంఘ పెద్దలు ఉంటారు, లేక సువార్థికులు ఉంటారు, లేక ప్రవక్తలు ఉంటారు, 5-fold మినిస్ట్రీ. ఈ విధంగా అనేక మంది సంఘం యొక్క ఎడిఫికేషన్, సంఘ అభివృద్ధి కొరకు వీళ్ళు కొందరు స్వస్థత వరాలు కలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు అద్భుతంగా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థించేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆత్మతో నింపబడి సంఘం కొరకు పనిచేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా సంఘంలో ప్రవచించేవాళ్ళు ఉంటారు, సంఘంలో స్వస్థతలు చేసేవాళ్ళు. ఇవన్నీ దేనికనంటే సంఘము అభివృద్ధి పొందడానికి, సంఘ క్షేమాభివృద్ధి. సంఘం క్షేమంగా ఉండాలంటే సంఘంలో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అయితే ఇలా ఉండాలి అయితే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్రియ అని చెప్పుకొనిచున్న యెజబెల్ అనే స్త్రీ ఉందంట ఈ సంఘంలో, తీతైర పట్టణ సంఘంలో. అయితే ఆ పెద్ద ఆవిడ ఏం చేస్తుందంట? ఆ ప్రవక్రియ అని చెప్పుకుంటున్నటువంటి యెజబెల్ ఏం చేస్తుందంట? జారత్వం చేయడానికి ప్రోత్సహిస్తుందంట. ఏం పర్లేదు, జారత్వం చేస్తే నో ప్రాబ్లం. శరీర పాపం కదా, క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. కంటిన్యూ అయిపోవచ్చు, పాపం చేస్తూ దేవుడిలో జీవించవచ్చు, ఏం పర్లేదు, దేవుడు క్షమిస్తాడు అని చెప్పి ఆ ప్రవక్రి పాపం చేయటానికి మనుషుల్ని ప్రేరేపిస్తుందంట. సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే సంఘాలు పతనమైపోతున్నాయి, అందుకే సంఘాలు చెడిపోతూ ఉన్నాయి, అందుకే సంఘాలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి, అందుకే సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు పతనమైపోతూ ఉన్నారన్నమాట. కారణం ఏంటి? ఉండకూడని పాపం సంఘంలో రాజ్యమేలుతూ ఉంటే, సంఘ బిడ్డల్లో రాజ్యమేలుతూ ఉంటే చూడండి, చాలామంది యవనస్తులు ఎలా అయిపోతూ ఉన్నారు? సంఘాలకు వెళ్ళి బాగుపడేది కొద్దిమంది అయితే సంఘాలకు వెళ్ళి చెడిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు చెడిపోతున్నారు అని అంటే అక్కడ ఎవరున్నారు? ఆ సంఘాల్లో జారత్వాన్ని ప్రోత్సహించేటువంటి ప్రవక్తలు ఉన్నారు, జారత్వాన్ని ప్రోత్సహించేటువంటి కొంతమంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఉచ్చులో పడిపోయి, అవునా, ఆ ఎగురుకుంటా గంతులు వేసుకుంటా వాళ్ళని తగిలి వీళ్ళని తగిలి రకరకాలుగా అక్కడ మరి పాపాన్ని ప్రేరేపించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అవునా? అందుకే సంఘం ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. అవునా? అయితే ఇంకేం చెప్తుంది అక్కడ? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచున్నది. ఇలా బోధించి చెడగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి సంఘాలు కూడా ఉన్నాయి, ఈ రోజుల్లో ఉన్నాయి. అందుకనే ఈ సంఘం ఎత్తబడేంత వరకు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు, మరి ఈ సార్వత్రిక సంఘం లేక సంఘాలన్నీ కూడా ఎత్తబడేంత వరకు ఏం చేయాలి? ఇలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటారని చెప్పి, అప్పటిదాకా ఉంటారు అని చెప్పి ఈ లేఖనాలు వ్రాయబడి ఉన్నవి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు ఈ తుయతైర సంఘంలో జరుగుతున్నటువంటి తంతునంతటిని రాసి పెట్టాడు. ఏం చేస్తుందంట? అది వాళ్ళను మోసం చేస్తుందంట. మోసం చేసి ఏమి సంపాదిస్తుంది? కొంతమంది మోసం చేసి డబ్బు సంపాదించుకుంటారు, కొంతమంది మోసం చేసి వాళ్ళు పాపులుగా పాపాన్ని అనుభవిస్తూ ఉంటారు, పాపంలో సంతోషిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 2వ అధ్యాయం 21వ వచనం ప్రకటన గ్రంథంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అని అన్నాడు. అయితే ఇలాంటి సంఘాలు మరి ఎక్కడైనా, మరి మన ఇండియాలో కానివ్వండి, ఫారిన్ కంట్రీస్లో కానీ ఉంటే ఆ సంఘాల్లో ఏముండాలని కోరుకుంటున్నాడు? మారు మనస్సు ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ సంఘాల్లో దేవునికి వ్యతిరేకంగా జరిగే పాపం మానుకొని మారు మనసు పొంది ఆ పాపాన్ని ప్రేరేపించే వ్యక్తుల చేతుల్లో నుంచి బయటపడి
దేవుని క్షమాపణ అడిగి మారు మనసు పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని అంటా ఉన్నాడు. ఏ విడిచిపెట్టి? ఆ చెప్పే ప్రవక్రి కూడా జారత్వమే చేస్తుంది. ఆ చెప్పే ప్రవక్రి కూడా జారత్వం చేస్తూ ఇంకా అనేక మందిని చేయొచ్చు, ఏం తప్పులేదు, పాపం చేసి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు, ఆయన కృపగల దేవుడు అని చెప్పి బోధిస్తూ ఉన్నది. అవునా? అయితే దానికే టైం ఇస్తున్నాడు. ఏ సంఘాల్లో ఈ జారత్వం జరుగుతుందో, లేక వ్యభిచారం జరుగుతుందో, లేకపోతే ఇంకోటి అంటే జారత్వం అనేది మరి వివాహం కానటువంటి వ్యక్తులు, స్త్రీ పురుషులు లేక యవన బిడ్డలు మరి చేసేటువంటి అపవిత్రమైనటువంటి సెక్స్ కార్యాలు. కాబట్టి అయితే అలా జరిగేటప్పుడు మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు చేస్తూ ఉన్నారంట, చేయడానికి అనేకులు ప్రేరేపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫ్రెండ్స్ని చేసుకొని వాళ్ళకి బ్యాచ్లుగా కదిలి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ అడ్డా ఎక్కడనంటే చర్చ్ ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ అంతా పరిశుద్ధులు ఉంటారు కాబట్టి ఇలాంటి జరగవని అనుకొని అక్కడ ఈ కార్యాలు కొంతమంది చేస్తూ ఉంటారు. వీళ్ళు దేవునిలో లేనటువంటి వ్యక్తులు, మారు మనసు లేనటువంటి వ్యక్తులు, పరిశుద్ధులు అలా చేయరు. అవునా? మారు మనసు లేనటువంటి వ్యక్తులు ఈ ప్రోగ్రామింగ్ అంతా చేస్తూ ఉంటారని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వంను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. మారను అని అంటుందంట. ఏమమ్మా నువ్వు మారవా అని అంటే నేను మారలేను అని అంటా ఉందంట. అయితే మారకపోతే ఏం చేస్తాడు? ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతున్నాను అంటా ఉన్నాడు. ఈరోజు అది చెప్పిన మాటలు విని అది జారత్వం ఎంతమందితో చేసిందో ఆ చేసిన వాళ్ళు అది ఇక దాని ద్వారా ప్రేరేపించబడి ఈ జారత్వం జరిగించిన వాళ్ళకి మారు మనసు పొందడానికి టైం ఇచ్చాడు. ఒకవేళ పొందకపోతే ఏమంటా ఉన్నాడంటే మంచం పట్టిస్తా, లేక మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతులు శ్రమలు వస్తాయంట. ఏమొస్తాయి? శ్రమలు, తట్టుకోలేని శ్రమలు, తట్టుకోలేని జబ్బులు, తట్టుకోలేని వ్యాధులు, తట్టుకోలేని దరిద్రం, శ్రమలు వస్తాయి. ఆ శ్రమలకు తట్టుకోలేక నువ్వేం చేయాల్సి వస్తుంది? ఆ జారత్వాన్ని మానుకోవాల్సి వస్తుంది. ఇక నువ్వు ఏం చేస్తాడు? డాక్టర్ ఒక్కొక్కసారి తాగుబోతాడు, తాగి లివర్ అంతా పాడైపోతే ఇక ఈసారి నువ్వు తాగేవంటే చచ్చిపోతావని చెప్తాడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? నువ్వు మారు మనసు పొందితేనే కానీ లేకపోతే నిన్ను బహుశ్రమల పాలు చేస్తాను అని అన్నాడు. సరే, ఇంకొక సంఘాన్ని తీసుకుందాం. ఆ సంఘం పేరు పెర్గమ అనేటువంటి సంఘం. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బాలాక్ అనేటువంటి రాజు ఇశ్రాయేలీల్ని జయించలేక ఇశ్రాయేలీల్ని శపిస్తే వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి బిలాము ప్రవక్తను పిలిపించి శపించమని అడుగుతాడు. అయితే బిలాము ఏమని బోధిస్తాడట? జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ అని అంటా ఉన్నాడు. బిలాము బోధ ఏంటి? జారత్వం చేయి. నువ్వు కొంతమందిని స్త్రీలను బాలాకు రాజుతో చెప్తున్నాడు, కొంతమంది మీ స్త్రీలను తీసుకెళ్ళి వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియాలో వదిలిపెడితే, ఇశ్రాయేలీల జనాల్లో వదిలిపెడితే వాళ్ళతో పాపం చేస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు పాపం అంటే ఇష్టపడ్డ గనుక వారిని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు
వాళ్ళ మీద యుద్ధంలో ఈజీగా జయించవచ్చు అని చెప్తాడు. దీన్నే బిలాము బోధ అని అంటారు. చాలామంది డబ్బు కోసం కకృతిపడి సంఘాల్లో సంఘ పెద్దలు, సంఘ నాయకులు, పాస్టర్లు ఈ పనులు చేస్తూ ఉంటారు. చాలా వరకు డబ్బు మీద ఆధారపడి డబ్బు ఇస్తాము అని అంటే ఇదిగో ఇటువంటి కకృతి పనులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలను పాపం చేయడానికి ప్రోత్సహిస్తారు. డబ్బు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. ఇటువంటి సంఘాలు ఎన్ని లేవు. ఇటువంటి సంఘాల్లో పనిచేసేటువంటి ఎంతమంది ప్రవక్తలు లేరు. పోయి ప్రవక్తే, అవునా? ఒక సంఘ పెద్ద కూడా కాదు, ప్రవక్త ఏం బోధిస్తా ఉన్నాడు? జారత్వం చేయండి, మీ స్త్రీలను పంపించండి, వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళని పాడు చేయమని చెప్పండి. ఈ బాలాకు స్త్రీలందరూ వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మరి ఆ టెంట్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో వ్యభిచారం చేసినప్పుడు వాళ్ళు మరి దేవునికి విరోధులు అవుతారు. అప్పుడు వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఈ బోధిస్తూ ఉన్నారు. డబ్బు కోసం సొంత సహోదరుల్ని మరి నాశనానికి ప్రేరేపించేవాళ్ళు ఉన్నారు. సొంత ఇంటి వారిని, సొంత సంఘ వాళ్ళని ఈ విధంగా డబ్బు కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. నేటి దినాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయనే నాటి దినాన యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పడం జరిగింది. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అయితే ఏం చేయాలి? నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. నికోలాయిట్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ బోధ కూడా విని పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది. బిలాం బోధ ఒకటి, నికోలాయితుల బోధ రెండు ప్రజలను చెరిపాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి ఏం చేస్తాను? మారు మనసు పొందు, లేదంటే నేను నీ దగ్గరికి వచ్చి నా ఖడ్గముతో, దేంతో? నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. మరలా జయించువానికి ఏమిస్తానన్నాడు? మరుగైన మన్నాను భుజింపనెత్తును అన్నాడు. అంతేకాదు, మరియు అతనికి జయించేవానికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ఆ పేరు అందరికీ అర్థం కాదు, తెలియదు. ఆ పేరు పొందిన వారికే కానీ అది మరి ఎవనికి తెలియదు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులారా, మీ బిడ్డలను సంఘాలకు పంపేటప్పుడు జాగ్రత్తగా వారిని గమనించండి. సంఘాలకు మీ యవన బిడ్డలను పంపించేటప్పుడు, యవన స్త్రీలను, పురుషులను పంపించేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి. ఆ సంఘాల్లో ఎలాంటి బోధకులు ఉన్నారు, ఎలాంటి ప్రవక్తలు ఉన్నారు, ఎలాంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళని గమనించండి. అక్కడ ఏం జరుగుతుంది గమనించండి. గమనించి ఆ ప్రకారంగా మరి అక్కడ దేవుడు చెప్పిన చిత్తానుసారంగా ఆ సంఘం ఉందా, సంఘంలో వాళ్ళు ఉన్నారా కనుక్కొని అటువంటి సంఘాలకు వెళ్ళవలసిందిగా, అటువంటి దేవుడు చెప్పినటువంటి మరి సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఉన్న సంఘాలకి వెళ్ళవలసిందిగా ప్రభువునాలో మనవి చేస్తున్నాను. బిలాము బోధలు, నికోలాయితుల బోధలు, లేక యెజ్బెల్ అనేటువంటి ప్రవక్త్రి చేసేటువంటి బోధ, జారత్వం చేయండి, విగ్రహాలు కల్పించిన వాటిని తినండి అని ఇలాంటి బోధలు చెప్పే సంఘాలు ఉన్నాయి. డబ్బు కోసం కకృతిపడి బిలాం బోధలు చెప్పి మనుషుల్ని, సంఘాల్లో ఉన్నటువంటి మనుషుల్ని పాడు చేసేటువంటి
రోజుల్లో మనం ఉన్నామని ఈరోజు తిరిగి దేవుడు ప్రకటన గ్రంథంలో నుంచి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. మారదాం, మారు మనసు పొందుటకు ఆయన సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.